హలో గాయస్, నమస్తే. మనమైతే ఇవాళ 69 ఫీట్స్ ఎత్తున్న గణేషుని అయితే చూడడానికి వెళ్ళిపోదాం. అదే మన ఖైరతాబాద్కి. నా బండి దిగకైతే ఆల్మోస్ట్ 5 days అవుతుంది. చూద్దాం ఒకసారి కీ అయితే ఆన్ అవుతుందో లేదో అని. ఆన్ అయింది. ఓకే, టైర్లు చూద్దాం ఒకసారి ఏమైనా పంచర్ అయింది అనేసి. ఓకే, టైర్లు కూడా అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి. ఓకే, మెల్లగా ఇంకా తీసి అయితే స్టార్ట్ చేద్దాం. అస్సలు క్రౌడ్ మాత్రం బీభత్సంగా ఉంది. కమిటీ వాళ్ళు కూడా ఏంటంటే బ్యాచ్ వైజ్గా ఆపి ఆపి క్యూ వైజ్లో పంపిస్తున్నారు. అసలు కాల్ పెట్టడానికి కూడా ఎక్కడ ప్లేస్ అయితే లేదు. వర్షం, అసలు బీభత్సంగా వర్షం కూడా కొడుతుంది ఇక్కడ. ఈరోజు పొద్దున్న దర్శనం జరిగింది. సుప్రభాత్ సేవకి వెళ్ళాను. దగ్గర 5 నిమిషాలు దేవుడి ముందు నిలబడ్డాను. అంత మంచి దర్శనం ఎప్పుడు జరగలేదు. ఇది ఇక్కడ ఎగ్జిట్ అన్నమాట. మన ప్రసాద్ ఐమాక్స్ ముందు ఉంటుంది. ఇక్కడ లేక్ వ్యూ పార్క్ దగ్గర అక్కడ పెద్ద పార్కింగ్ అయితే ఉంది. మీరైతే పార్క్ చేసుకోవచ్చు.
అది ఏంటంటే ప్రాబ్లం వచ్చేసి ఇదైతే ఎండింగ్, మనము వినాయకుడిని చూసుకొని బయటకు వచ్చే రూట్ అనమాట ఇది. ఇది ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ కింద పోలీస్ లెవెల్ అయితే రోడ్ మీదకి అలౌ చేయట్లేదు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే పార్కింగ్ ఉంటుంది టూ వీలర్కి. మీరు అక్కడ పార్క్ చేసుకొని ఈ క్యూ విధంగా అయితే మీరు వెళ్ళొచ్చు. డైరెక్ట్ దర్శనానికి అయితే వెళ్ళిపోతారు మీరు. ఇక్కడైతే ఏ ప్రాబ్లం ఉండదు. అరౌండ్ 2 వేస్లో ఉంది. దీని ఫ్రంట్ సైడ్ కూడా ఇంకో క్యూ లైన్ ఉంటుంది. మీరు అలా అని కూడా వెళ్ళొచ్చు కావాలనుకుంటే. ఇక్కడైతే మీకు ఎక్కడ బైక్ పార్కింగ్ కానీ కార్ పార్కింగ్ కానీ పెట్టుకోవడానికి అయితే ప్లేస్ అయితే లేదు. ట్రాఫిక్ పోలీసులు అయితే చలాన్స్ వేసేస్తున్నారు. ఆల్మోస్ట్ 1000 రూపీస్ ఫైన్ అంట టూ వీలర్కి. మేబీ ఫోర్ వీలర్కి అయితే అరౌండ్ 2500 అలా ఫైన్ వేస్తున్నారు. నా కళ్ళ ముందు ఒక నలుగురికి ఎదురుకైతే ఫైన్ వేసిళ్ళు. మీరైతే జాగ్రత్త, ఎక్కడ నో పార్కింగ్ దగ్గర అయితే పార్కింగ్ చేయకండి వెహికల్స్. ఓకే, బాయ్ బాయ్. ఇంకా మేమైతే రాంగ్ ప్లేస్లో పార్క్ చేసాము. ఆల్మోస్ట్ 2 to 3 kilometers వాక్ చేయాల్సి వచ్చింది. ఈరోజు ఫుల్ టైర్డ్. ఇంకా బాయ్ బాయ్. एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात्।